హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి ఫీలింగ్ స్టిచ్ చేస్తున్నానండి. లీఫ్ ఫీలింగ్ స్టిచ్ అంటారు, లాంగ్ అండ్ షార్ట్ అంటారు, లోడింగ్ స్టిచ్ అంటారండి. లీఫ్లో డ్రా చేసుకున్నాం కదా, ఇలా మనం క్రాస్గా ఇప్పుడు ఇట్లా వేసేసుకుందామండి. మనము అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనము థ్రెడ్ తీసుకుంటాం కదా, మనం థ్రెడ్ వేస్ట్గా పడేస్తాం కదా, ఇలాంటివంతా మనం ఏం చేయాలంటే, మనం డబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సింగిలే చాలు మనకి. డబుల్ తీసుకోవాల్సినంత మనకు వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటాం కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా మనము, థ్రెడ్ అయిపోయినప్పుడు వేస్ట్గా పడేకన్నా మనం థ్రెడ్ మనం ఇలా రోలింగ్కి చుట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది. మనకి డబుల్ అవసరమే లేదండి, మనం డబుల్ చైనే వేయాలి కదా మనము. అలాంటప్పుడు ఇలా చుట్టుకుంటా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలాంటివన్నీ ట్రిక్స్ అంతా. ఓకేనా, మనకు థ్రెడ్స్కి వచ్చింటాయి కదా, అవి మనం వేస్ట్గా పడేయకుండా మనం ఇలా చేసుకున్నామంటే మనకు ఈజీగా బాగుంటుందండి. మీకు ఇదొక ట్రిక్ అండి మీకు. ఓకేనా, మనం 3 ఎలా వేసుకోవాలో చూద్దాం. మామూలుగా మీకు తెలిసిందే కదా 3 ఎలా వేసుకోవాలనేసి. సేమే అండి, ఇలాగే వేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. నేను లీఫ్ వేసుకున్నాను కదా, ఇలా మనం ఇక్కడ వేసుకున్నాం కదా, మన కింద నుంచి చైన్ స్టిచ్ వేసేసుకుందామండి. ఫుల్ వేసేసుకుందాం. ఓకేనా, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్లో మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ మనం ఇలా అవుట్లైన్ వేసామంటే తర్వాత మనము స్టిచ్ వేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనం ఫుల్ ఇలా వేసేసుకుందామండి మనం. ఓకేనా, మనం లాంగ్ అండ్ షర్ట్లో ఇది ఒకటే కదండి ఫీలింగ్ స్టిచ్, చాలా ఉన్నాయండి మనకి వేసుకునేకి. మనకు ఒకటనే కాదు, చాలా వేసేసుకోవచ్చు. ఇట్లాంటి స్టిచెస్ అంతా మీకు వర్క్లో చాలా ఈజీగా ఉంటాయండి. మగ్గం వర్క్ అనేది మనకి ఎలా వేసామో కానీ అర్థం కానంత విధిగా మనం వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మీకు వేసేకి బాగుంటుంది. ఓకేనా, స్టిచెస్ అన్నీ ఒకేలాగుంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. మనం వేసేదేమో ఒకే రకంలోనే వేస్తాం, మనం డిఫరెంట్గా వేసేసుకోవచ్చు అండి. ఇట్లాంటి స్టిచెస్ అంతా మనకు మగ్గం వర్క్ బ్లౌజ్కి మన డిజైన్స్ లాగా బాగా చేసేసుకోవచ్చు అండి మనం ఇలాంటి స్టిచెస్ అంతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టిచ్ అయితే వేసుకున్నాం కదా మనము. చూడండి, ఇప్పుడు మనము వేసేసుకున్నాం కదా అవుట్లైన్ లాగా. మనం ఇట్లా క్రాస్గా వేసేసుకుందాం. ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు లోపల ఒక చైన్ తీసుకుందాం మనం. ఇక్కడ ఆ సైడ్ తీసుకుందాము. తీసుకునేసి తర్వాత బయట సైడ్ తీసుకోవాలండి. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, లోపల తీసుకున్నాం, సెకండ్ బయట తీసుకున్నాం. అలాగే ఇట్లా క్రాస్గా మనం వేసేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసేసుకొని మనము వేసేసుకుందాం. చూసారు కదా, లోపల వేసాం, తర్వాత బయట వేసామండి మనము. ఇలాగే మనం మళ్ళీ లాగేసుకొని ఆ సైడు వేసేసుకుందాం మనము. ఆ సైడ్ లైన్ ఉంది కదా, లోపల వేసుకుందాం లైన్కి, ఇప్పుడు బయట వేసుకుందాం. ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. మనకు ఇలా స్టిచ్చెస్ అంతా ఇలాగే ఉంటాయండి మనకి. ఓకేనా, మనము ఫిల్ చేసుకుంటా వెళ్ళిపోదాం. లోపల వేసుకొని తర్వాత బయట వేద్దాం. ఇప్పుడు చైన్ రౌండ్గా మనం వేసాం కదా, లీఫ్ కుట్టాం కదా మనం స్టిచ్చెస్, అందులో ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫుల్గా నింపేసుకుందాం. ఇది ఒకటే కదండి, మనం లీఫ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతే కాదు, ఇప్పుడు మనము వేసేసుకుందాం, ఇలా నింపేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. సేమ్ అండి, మనము మధ్యలో ఇంతే కదండి, మనము మధ్యలో పైపింగ్ వస్తుంది కదా, మనం బ్లౌజ్ కిందకి వేస్తాం పైపింగ్ థ్రెడ్, అది మధ్యలో నింపేసుకొని ఇలా వేసుకున్నామంటే కొంచెం షైనీగా మనకు బాగా కనపడుతుందండి. మనకు హైట్గా బాగుంటుందండి అది వేసుకున్నామంటే. ఓకేనా, మనం ఇలా వేసేసుకొని ఇంతే, చాలా ఉంటాయండి డిఫరెన్స్ మనకు లీఫ్లో. ఇప్పుడు ఫ్లాట్ వేస్తున్నామండి మనము. ఇప్పుడు ఫ్లాట్గా వేసుకుంటూ వెళ్ళిపోదాము. మనము అలాగానే వేసేసుకోవచ్చు.
మనము పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, మధ్యలో పెట్టేసుకొని మనం గమ్మేని అంటించుకోవచ్చు, లేదంటే మనం ఇలాగే స్టిచ్ చేసుకునేసి వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా. మనం ఇలాగే నింపేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము లీఫ్కి అవుట్ సైడ్ మనం ఇట్లా వేసాం కదండి, మనము చైన్ స్టిచ్ వేసాం కదా, ఆ మధ్యలో మనం ఇలా నింపేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఆ సైడు 2 స్టిచ్చెస్ వేసుకుందాం, ఈ సైడు 2 స్టిచ్చెస్ వేసుకుందాం. అవుట్లైన్ చుట్టూ వేసేసుకుందాం. అప్పుడు మనకు ఫీలింగ్ బాగా వస్తుందండి, ఫీలింగ్ స్టిచ్ అనేది. ఓకేనా, సరే కదా. మనం ఇలాగే వేసేసుకుంటూ మొత్తం వెళ్దాం. మీకు చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మనము బ్లౌజ్కి డిజైన్ వేసేసుకునేసి ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ షేప్లో కానీ లీప్ షేప్లో కానీ మనము ఇలా ఫీల్ చేసుకోవచ్చు అండి. మనము ఇదనే కాదు, మనం చాలా వేసుకోవచ్చు ఇలాంటి వర్క్లో. ఇంతనే కాదు, మనము బీడ్స్తో కానీ నింపుకోవచ్చు, జరీదోస్తో కానీ నింపుకోవచ్చు. ఇలా అనేది ఒకటే కాదు, మనం వేసుకుంటే ఏవైనా డిజైన్స్ నింపేసుకున్నామంటే మనకు గ్రాండ్గా కనపడతాయండి. ఓకేనా, చూడండి. మనము ఇలా లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకున్నాం. ఇది లీఫ్ని ఫుల్గా నింపేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. మనము లైన్కు ఆ సైడ్ 1 వేసుకుందాం, లైన్కి ఈ సైడ్ 1 వేసుకునేసి ఈ సైడ్ లాగేసి ఈ సైడ్ లైన్లో లైన్కి ఆ సైడు లైన్కి ఈ సైడు మనము వేసేసుకుంటూ మనము నింపేసుకోవడమేనండి. లీఫ్ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ నింపేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఒక సైడ్ ఎక్కువ తక్కువ ఉందనుకుంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనము ఏం ప్రాబ్లం ఏం లేదు మనము. ఓకేనా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్దాము. మనకి ఎక్కడైనా కానీ కొంచెము ఇట్లా ఇబ్బందిగా ఉంది అనేసి మనకు కొంచెం గ్యాప్ అట్లా వచ్చిందంటే మనము ఫుల్ ఫిల్ చేసుకుందామండి. ఏం ఇబ్బంది ఏం లేదు. వీటిలలో మనకు అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనము అడ్జస్ట్ వేసుకున్నామంటే ఏం కాదు, మనకు లుక్ బాగా కనపడుతుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అయిపోయిందండి. ఎన్నట్టు వేసేద్దాం. చూసారు కదా, ఎన్నట్టు ఎలా వేసుకోవాలని కదా మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మనం చుట్టూ బీడ్స్ పెట్టుకున్నా, మనము జర్దోసి వేసుకున్నా, స్టోన్స్ అంటించుకున్న, స్టోన్ చైన్ ఉంటుంది కదా, అవి అంటించుకున్నా మనకు బాగుంటుంది. ఇప్పుడైతే నేను పూసలు వేస్తున్నానండి. నేను బీడ్స్ పెట్టి వేస్తున్నాను. మీకు ఇప్పుడు బీడ్స్ పెట్టి వేసామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి మనకు ఈ స్టిచ్చెస్ అనేది. ఇప్పుడు వేసాం కదా, ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు మనం బీడ్స్ పెట్టామంటే మనకు చాలా గ్రాండ్గా బాగా కనపడుతుంది. మనకు ఇప్పుడు లోపల వేసిన మనం స్టిచ్చెస్ అంతా ఏం కనపడదు. బీడ్స్ పెట్టాం కదా, బీడ్స్లో పోయేస్తుంది. ఓకేనా, చూసారు కదా. మనం ఇదేనే కాదండి, మన ఫ్లవర్ వేసినా లీఫ్ వేసినా ఏం వేసినా అవుట్లైన్ అనేది ఇచ్చేయండి. అవుట్లైన్ ఇది ఇచ్చామంటే మనకు అప్పుడు ఆ వర్క్కి గ్రాండ్ లుక్ వస్తుంది. ఓకేనా, ఇది ఒకటే కాదు, చాలా గ్రాండ్గా లుక్ వచ్చేస్తుంది మనకు. లీఫ్స్కి వేసినా కానీ ఫ్లవర్స్కి వేసినా. ఇప్పుడు లీఫ్కి అవుట్లైన్ ఫుల్ ఇలాగే ఇచ్చేసుకుందాం, చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకి. ఓకేనా, మనము ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఉంది కదా, అప్పుడు మనం చూసుకొని అక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం పూసలు అనేది వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు చాలా బాగా కనపడుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సరే, ట్రై చేసి చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఈ వర్క్ అనేది. ఇలాంటి వర్క్స్ చాలా చాలా ఉంటాయండి, మనము వేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను పూసలతో మొత్తం నింపేస్తున్నాను బీడ్స్తో. మనం ఎలా వేసుకోవాలా బీడ్స్ అనేది నేను తర్వాత ఎంత అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఎలా వేసుకుంటే బాగుంటుందనేసి. ఓకేనా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, ఇక్కడ మనము ఎన్నాటు వేసేద్దామండి. మీకు ఎన్నాటు ఎలా వేసుకోవాలో కానీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో, క్లాస్ 8లో చెప్పాను మీకు. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.
ఇంతే కదండి, మీకు మంచి మంచి డిజైన్స్ ఇంకా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చూసారు కదా, బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.